మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రియ దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు యొక్క పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుదాం. హగ్గయి రాసిన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యం చెబుతుంది, నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరూ నా ఇష్టం తేబడును. వారి ఇష్ట వస్తువు తేబడినప్పుడు ఈ మందిరము నేను మహిమతో నింపుదును అన్నాడు దేవుడు. దేవుడు తన మందిరాన్ని మహిమతో నింపే దేవుడు. ఈ లోకంలో ఎక్కడ మనం చూసిన లోక సంబంధమైన పరిస్థితులు కనబడవచ్చేమో, కానీ దేవుని మందిరానికంటూ ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దేవుని మందిరం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ దేవుడు తన మహిమతో ఆ మందిరాన్ని నింపుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అందుకే నీవు లోకములో కంటే, లోక సంబంధమైన స్థలాల్లో కంటే, లోక సంబంధమైన పరిస్థితుల్లో కంటే ఎక్కువగా దేవుని మందిరంలో నీవు ఉండుటకు ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో నివసించడానికి నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో ఆయన తన మహిమతో నింపినప్పుడు, ఆ మహిమతో నింపబడిన దేవుని మందిరంలో ఆయన మహిమతో నింపబడినప్పుడు, ఆ మందిరంలో కనుక నువ్వు ఉంటే ఆయన మహిమతో నీవు కూడా నింపబడతావు, నీవు కూడా ఆయన మహిమ కలిగి నడిపించబడతావు. అందుకనే దేవుడు తన మందిరమును మహిమతో నింపినప్పుడు, దేవుని నమ్మిన బిడ్డలమైన మన జీవితాల్లో దేవుని మహిమను పొందుకోవడానికి మనం ఇష్టపడేవారు ఉండాలి. దేవుని మహిమను మనం పొందుకోవాలంటే ఆయన మందిరం అనే స్థలంలో మనం నివాసం చేసేవారు ఉండాలి. ఈరోజు ఎంతమంది ఎక్కువగా లోకంలో కంటే దేవుని సన్నిధిలో గడిపేవారు ఎంతమంది ఉన్నారు? బయట కంటే ఎక్కువ దేవుని మందిరంలో నివాసం చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు నీవు లోకంలో ఎక్కువ సమయం గడుపుతున్నావా, దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నావా, బయట ఎక్కువ ఉంటున్నావా, దేవుని మందిరంలో ఎక్కువ ఉంటున్నావా అనేది ఒకసారి మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. మన జీవితాల్లో ఈ లోకంలో అన్ని పరిస్థితుల కంటే, అన్ని విషయాల కంటే దేవుని మందిరంలో ఎక్కువ మనం ఉండగలిగితే, ఎంత ఎక్కువగా దేవుని మందిరంలో ఉంటావో అంత ఎక్కువగా దేవుని మహిమ నేను ఆవరిస్తుంది. దేవుని మహిమ చేత నువ్వు నింపబడతావు. అది నేను కాదు చెబుతున్న మాట, దేవుడే చెబుతున్నాడు. నేను నా మందిరమును నా మహిమతో నేను నింపుదును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేవుని మహిమతో నింపబడే మందిరంలో నువ్వు ఎల్లప్పుడూ కనబడాలి, నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి. ఎప్పుడు దేవుడు నీకు అవకాశం ఇచ్చినా, ఎప్పుడు నీకు ఆ పరిస్థితులు తీసుకొచ్చినా, నువ్వు బయటకంటే దేవుని మందిరం ఉండే వ్యక్తిగా, క్రైస్తవుడిగా, విశ్వాసిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే ఆయన మహిమ ఎప్పుడు నేను నడిపిస్తుంది. ఆయన మహిమ ఎప్పుడు నేను ఆవరించి ఉంటుంది. ఆయన మహిమ ఎప్పుడు నేను కప్పి ఉంటుంది. ఆ మహిమ మనం నడిపించబడినప్పుడు మన ఎదుట ఏ పరిస్థితులు నిలవలేవు, మన ఎదుట ఏ ఆటంకాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఆ మహిమ చేత దేవుడు మన ముందుకు నడిపించగలుగుతాడు. ఆ మహిమను పొందుకోవడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధపడి ఉండాలి. మన జీవితాల్లో ఎప్పుడు రెడీగా ఉండాలి మన జీవితాల్లో. కనుక ఈరోజు ఎక్కడ దేవుని మహిమ, ఆయన సన్నిధిలో ఆయన మహిమ నింపబడి ఉంటుంది. ఆ నింపుదల, ఆ మహిమతో నింపుదల కలిగినటువంటి ఆ పరిస్థితిలోకి ఈరోజు మనందరము కూడా ఉండే స్థితి మనందరికి కూడా దేవుడు అనుగ్రహించాలి. ఈ పరిస్థితిలో లేకుండా చేసే ప్రతి ఆటంకాలు, అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు, దుష్టుడి కార్యాలన్నీ మన జీవితంలో నుండి, వ్యక్తిగత జీవితంలో నుండి కూడా దేవుడు తొలగించి తీసివేయునుగాక. ఆమేన్. మహాగణుడైన యేసయ్య, నీ కొందనాలునైనా ఈరోజు నీ సన్నిధిలో నా మందిరము నేను మహిమతో నింపుతానన్నావు. అలా నీ మహిమతో నింపబడే మందిరములో మేము ఎల్లప్పుడూ నివాసము చేసే కృప, యోగ్యత మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.